సరూర్నగర్ స్టేడియంలో రేపు గిన్నీస్ రికార్డు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రాక్టీస్ సెషన్స్కు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి మహిళలు వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి మహిళలందరూ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. రేపు సాయంకాలం 4 గంటల సమయంలో సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దాదాపు 10,000 మంది మహిళలు ఈ వేడుకలలో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ రోజు ఉదయం నుంచే మనకి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. కొరియోగ్రాఫర్లు మహిళలందరికీ బతుకమ్మ ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది కూడా తెలుపుకుంటూ వాళ్ళందరి చేత ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. నార్మల్ గా మనకి ఆ చప్పట్లు చరుస్తూ మొత్తంగా మూడు చప్పట్లు ఉంటాయి మనకి. భూదేవికి, తర్వాత నాభి దగ్గర, మళ్ళీ పైన ఈ విధంగా ఉంటుంది కదా. సో అవే ప్రాక్టీస్ చేపిస్తున్నారా? ఇంకేమైనా స్టెప్స్ ఉన్నాయా? స్టెప్స్ ఏం లేవు అక్క, స్టెప్ లేవండి. మామూలుగా మన గ్రామాల్లో ఆడుకొని ఏ విధంగా చప్పట్లు కొంచెం లయబద్ధంగా ఎట్లా ఆడతారు అనేది కొంచెం దాన్ని అర్థం చేయడం తప్ప అది వేరే ఏం లేదు. ఎట్లయితే ఒరిజినల్గా మనం ఆడపడుచులు ఏ విధంగా అయితే ఆడుకుంటారో అట్లాంటి మూమెంట్స్ నేర్పడం జరిగింది. ఇది డీజే లాగా ఇట్లాంటి డీజేని కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తలేదు. అంటే బతుకమ్మ పండుగ న్యాచురల్గా ఆడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంది. కాబట్టి మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. సాంప్రదాయబద్ధంగానే మనం స్టెప్స్ నేర్పడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చు స్టెప్స్, కాకపోతే ఏంటంటే వాటిని కొంచెం మాడిఫై చేసి కొంచెం లయబద్ధంగా చేయడం జరుగుతుంది. మనకి 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ మహిళలందరూ కూడా మొత్తంగా ఎన్ని సర్కిళ్లలో ఫామ్ అవ్వబోతున్నారు, ఆడబోతున్నారు? మొత్తం 10 సర్కిల్ అండి. 10 సర్కిల్ చేసి 10 సర్కిల్లో లయబద్ధంగా మహిళలందరూ ఆ పెద్ద బతుకమ్మ చుట్టూ 10 రౌండ్లు చేసి ఆడతారు. ఒక్కొక్క సర్కిల్లో మనకి ఎంతమంది మహిళలు ఉండబోతున్నారు? ఎందుకంటే ఒక సర్కిల్లో కొంతమంది, ఇంకొక సర్కిల్లో కొంతమంది, ఆ విధంగా ఉంటుంది కదా. దాదాపు 10 సర్కిల్ అంటే సో ఒక్కొక్క సర్కిల్లో 1600 మంది ఆ 10 సర్కిళ్లలో అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ఫస్ట్ లైన్లో కొందరు, సెకండ్ లైన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా కొందరు ఎక్కువ, థర్డ్ లైన్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా కొందరు ఎక్కువ, అట్లా చేయడం జరుగుతుంది. మొత్తంగా ఎంతమంది కోఆర్డినేటర్లు ఉండబోతున్నారు అన్న? చాలా మంది, చాలా ఆల్ డిపార్ట్ జిహెచ్ఎంసీ, తర్వాత టూరిజం, సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి, చాలా మంది అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దీన్ని విజయవంతం చేయడంలో ముందుకు నడుస్తా ఉన్నాం. చూడొచ్చు, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే మనకి బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ దాదాపు 10 సర్కిళ్లలో మహిళలందరూ కూడా నిల్చొని చప్పట్లు చరుస్తూ క్రమ పద్ధతిలో లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకోబోతున్నారు. మొత్తంగా 15 నుంచి 1600 మహిళలు ఈ 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడుకుంటూ పాడుకుంటూ ఆ సంబరాలలో పాల్గొంటారు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట. మరి ఒకసారి ఆ మహిళలతో కూడా మాట్లాడదాము. మరి వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి? ఎందుకంటే సాధారణంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ చేసుకుంటూ ఉంటాము, కానీ ఈసారి ఇంకొంచెం సరికొత్తగా బతుకమ్మ సంబరాలను చేసుకోబోతున్నాము. ప్రపంచ దేశాల చూపు తెలంగాణ వైపు అనే విధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా కూడా బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. సో ఒకసారి మహిళలతో కూడా మాట్లాడదాము. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొత్తగా, వెరైటీగా అందరూ ఇంతమంది ఒక దగ్గర ఉండి యూనిటీగా ఇంత చేయడం చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? హస్తినాపురం నుంచి. సో నార్మల్ గా ప్రతి సంవత్సరం మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాము, కానీ ఇక్కడ ఇంత మందితోటి పార్టిసిపేట్ చేయడం అదంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే బతుకమ్మ మనం ఒక చిన్నగా ఆడతాం, కానీ ఇక్కడ చాలా మంది ఒకటేసారి ఆడుతున్నాం. సో బాగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్ ఎలా జరుగుతోంది? అందరు చాలా ఎక్సైట్మెంట్తో అందరూ కలిసిమెలిసి అందరు బాగా చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే మనం పల్లెటూర్లలో ఎట్లయితే ఎంత పద్ధతిగా మనం బతుకమ్మ ఆడతామో ఇక్కడ కూడా అట్లనే నేర్పిస్తున్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే అందరూ అంటే ఎట్లా పడితే అట్లేదు, ఒక్కొక్కరికి ఒక స్టెప్ లాగా వేసేవాళ్ళు. అట్లా కాకుండా అందరం ఒకేసారి వేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మాకైతే ఇంకా ఆడాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి అక్క మీరు? ఏ డివిజన్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చి? బుల్లాపూర్ నుంచి వచ్చారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా బాగుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేపించి మరీ చేపిస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఒకేలాగా చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడమే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. మరి రేపు వేడుకలలో ఇంకా ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ మహిళలందరూ లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఆడుతుంటే 2 కన్నులు సరిపోవు మనం ఆ సంబరాలను చూడాలంటే. సో మొత్తంగా 63
అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ 10 సర్కిల్స్ ఉండబోతున్నాయి. సో ఒక్కొక్క సర్కిల్లో మనకి మహిళలందరూ కూడా నిల్చొని వాళ్ళందరూ కూడా ఆ చప్పట్లు చరుచుకుంటూ ఒకరి అడుగులో ఇంకొకరు అడుగు వేసుకుంటూ ఎంతో లయబద్ధంగా, అంటే పల్లెటూర్లలో అసలు సిసలైన బతుకమ్మ సంబరాలను ఏ విధంగా జరుపుకుంటారో అదే విధంగా ప్రపంచ దేశాలకు బతుకమ్మ పండుగ అంటే ఇది, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఇవి అని చాటి చెప్పే విధంగా మనకి సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.